వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ కుష్ మహల్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రీలే నిరాహార దీక్ష. తిక్కారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 7 మంది అరెస్టు, 91 లక్షల నగదు స్వాధీనం. ₹80,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కిన కర్నూలు 4వ పట్టణం పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రవి. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల కలెక్టరేట్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ వేడుకలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, వేణుగోపాలరావు, జిల్లా కలెక్టర్, డిఎఫ్ఓ, ఇతర అధికారులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. జైపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ జనరల్ సెక్రటరీ రిక్కుల శ్రీనివాసరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫయజ్ మరియు అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది. బాగెత్తున్నది బాగెత్తున్నది రేటు ఉన్నది జెండా. చిన్నవాడు జరుగు, అది మంచిగా అత్తలేరు. కర్నూలు నగరంలోని జిప్సన్ కాలనీలో V1 ఫ్యాషన్ కిడ్స్ వేర్ నూతన బ్రాంచ్ను ప్రారంభించిన ఎస్వి మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు ఎస్వి విజయ మనోహరి, మాజీ కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ పాల్గొని నూతన షాపులను ప్రారంభించడం జరిగింది. V1 ఫ్యాషన్ కిడ్స్ వేర్ ఓనర్ అయిన శ్రీనివాసులని అభినందించారు. ఇలాంటి బ్రాంచ్లు మరెన్నో పెట్టాలని, మంచిగా బిజినెస్ జరగాలని చెప్పడం జరిగింది. ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది. కిడ్స్
కిడ్స్ వేర్ షాపు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చిన్నపిల్లలందరికీ కూడా మంచి మంచి డ్రెస్సెస్, ఇక్కడ చాలా రీజనబుల్ రేట్కు క్వాలిటీ, చాలా మంచి డిజైనింగ్ కూడా ఇక్కడ రావడం చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే ఇలా ఈవెన్ షాప్ శ్రీను ఆల్రెడీ ఒకటి మెన్స్ వేర్ పెట్టినాడు ఎదురుగానే. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా సర్వీస్ చేయాలి అనేటువంటి దాంట్లో ఇక్కడ చిన్నపిల్లలకు ఓపెన్ చేయడం జరిగింది. కిడ్స్ వేర్ ఇది చాలా మంచి డిజైన్ ఉంటాయి, చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మేము ఈవెన్ మెన్స్ వేర్లో కూడా చూస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి. చాలా రీజనబుల్ రేట్స్కు టీషర్ట్లు కానీ షర్ట్లు కానీ మరి ఏ కంపెనీ నుంచి తెస్తారో కానీ చాలా తక్కువ రేట్లకు ఇస్తూ వస్తుంది. ఇక్కడ కూడా చాలా మంచి క్వాలిటీ మంచి డిజైన్ ఉండేది కూడా మేము చూస్తే అది 4,000 ఉంటుంది అనుకుంటే కేవలం 2,000కు మాత్రమే ఇక్కడ ఇస్తాము. వాటి కర్నూలు ప్రజలందరికీ కూడా ఇంత మంచి డిజైన్స్లో ఇంత తక్కువ రేట్లలో ఈ సర్వీస్ ఇచ్చినందుకు కర్నూలు ప్రజలందరి తరఫున కూడా శ్రీనుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా ఈవెన్ షాప్ని సందర్శించి ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలందరూ కూడా మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోవాలని అందరికీ కూడా మనవి చేస్తూ శ్రీను ఇంకా బాగా సక్సెస్ అయ్యి ఇంకా కర్నూలులో 2 బ్రాంచ్లు ఆదోని నంద్యాల కూడా బ్రాంచ్లు పెట్టే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. సింగరేణి హాస్పిటల్స్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో లేని కారణంగా కార్మికులు వారి కుటుంబాలు ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. సింగరేణి ప్రధానమైన రామగుండం హాస్పిటల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో లేరు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యం కోసం వచ్చిన వారికి సరైన మందులు ఇవ్వడం లేదు, లోకల్ పర్చేస్లు తెప్పించుకోవడం లేదు. ఫలితంగా కార్మికులు వారి కుటుంబాలు తిరిగి వేసారి ప్రైవేట్గా మందులు కొనుక్కుంటున్నారు. అనేక సార్లు యాజమాన్యానికి విన్నవించిన పరిస్థితిలో మార్పు రాకపోవడం విచారకరం. 30,000 కోట్ల వార్షిక ఆదాయం కలిగిన సింగరేణి సంస్థ తన ఉద్యోగుల కోసం అన్ని సౌకర్యాలు కలిగిన హాస్పిటల్లో నిర్మించకపోవడం బాధాకరం. యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వివరించడంతో వారి వైఖరిని నిరసిస్తూ 2025 జూన్ 4న కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి దీక్ష కార్యక్రమం తలపెట్టడం జరుగుతుంది. డిజిటలైజేషన్ చేశారు. ప్రతి కార్మికుని యొక్క ఫోటోతో పాటుగా అలాగే కుటుంబ సభ్యుల ఫోటోలు అయితేంది ఆధార్లతో సహా ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని సందర్భాలలో 50 KB తోటి అప్లోడ్ చేయాల్సినటువంటి ఫోటోను 10 KB తోటో 15 KB తోటి చేయడం వలన ఆ ఫోటో చిన్నగా ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ మాన్యువల్గా రెఫరల్ ఫామ్స్ అనేటిది HOD నుంచి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని వెంటనే సరిచేయాలి అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గతంలో కార్మికుడు రెఫరల్ లెటర్ తీసుకున్న తర్వాత ఒక వారం రోజులలో ఎప్పుడైనా ఆయన హాస్పిటల్కు వెళ్ళడానికి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు కొత్త రెఫరల్ విధానం వలన ఎప్పుడైతే ఆయనకు రెఫరల్ ఐడి క్రియేట్ అవుతుందో, రెఫరల్ లెటర్ తయారవుతుందో, తెల్లవారి నుంచి అతను మైన్ మీదకి పోయినట్లయితే మస్టర్ వేసుకోవడానికి అవకాశం లేదు. అంటే ఏదో ఒక పరిస్థితులలో ఈరోజు నేను రెఫరల్ ఐడి తీసుకొని రేపు పోకపోయినట్టయితే రేపు బాయికాడికి పోతే ఆబ్సెంట్ తప్పితే నీకు మస్టర్ పడే అవకాశం లేదు. ఒకవేళ ఆ విధంగా 2 రోజులు ఆయన పోస్ట్ పోన్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తే ఆ 2 రోజులు కూడా ఆబ్సెంట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎమర్జెన్సీలు అయితేనేమో కంపెనీ అంబులెన్స్ ఇచ్చి పంపిస్తుంది. కానీ నేను బాగానే ఉన్నా, కాకపోతే కొన్ని టెస్టులు చేసుకోవాలి, ఆ టెస్టులు ఇక్కడ లేవు కాబట్టి నేను హైదరాబాద్కు పోయేటువంటి పరిస్థితుల్లో నేను 2 రోజులు ఆగిపోతా, లేకపోతే ఇంట్లో ఏదన్నా అవసరం ఉన్నది, అత్యవసర పరిస్థితి ఉన్నది అని అంటే కూడా నిన్ను డ్యూటీకి అలో చేసేటువంటి విధానం లేకపోవడం వల్ల ఈ రెఫరల్ విధానంలో ఉన్నటువంటి ఐడి క్రియేట్ చేయడానికి పాత ఫామ్స్ తీసుకొచ్చుకునేటువంటిది ఒక సిస్టంలో ఇబ్బంది పడుతూ ఉన్నాం. రెండవదేమో ఇలా ఆబ్సెంట్ అయ్యేటువంటి విధానం కూడా రావడం వలన ఇబ్బంది జరుగుతున్నది. అందుకే ఈ రెఫరల్ సిస్టంలో కూడా మార్పులు తీసుకురావాలి. మూడవది, ఎక్కడైతే నువ్వు ఇచ్చినటువంటి హాస్పిటల్కి వెళ్తున్నావో ఆ వెళ్ళినటువంటి హాస్పిటల్లో
దీనికి నా రోగానికి సంబంధించినటువంటి వైద్యులు స్పెషలిస్టు లేనటువంటి హాస్పిటల్కు పంపడం అనేటటువంటిది ఇంకొక ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అక్కడికి పోయినాక మళ్ళీ ఇంకో హాస్పిటల్కు మళ్ళీ ఇక్కడికి రావడం అనేటువంటిది. తర్వాత రెఫరల్కు పోవాలి అంటే ఖచ్చితంగా కార్మికుడు లేదా కార్మిక కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాతనే ఇంటర్నల్ పేషెంట్గా జాయిన్ అయిన తర్వాతనే రెఫరల్ ఐడి ఇచ్చేటువంటి విధానం కూడా అదొక ఇబ్బందికరమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని హాస్పిటల్స్లో ఖచ్చితంగా డిస్పోజేబుల్స్ అనేటిది వాడతలేం కాబట్టి రీయూజ్ అనేది చేస్తలేం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంత డబ్బు కడితేనే మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటాం లేకపోతే ఈ చికిత్స చేస్తాము అనేటువంటిది చెప్తా ఉన్నారు. లేదంటే ఎవరైతే మనం పోయిన తర్వాత 6 నెలల తర్వాత అనేక మంది కార్మికుల పేషీట్ల నుంచి ఈ రెఫరల్ పోయినటువంటి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే అధికంగా వసూలు చేసే డబ్బును కంపెనీ ద్వారానే మనకు రికవర్ చేసే ఏర్పాటు చేసిర్రు. మనం పోయి ఆ మైండ్లో అడుగుతున్నట్లయితే పేషెంట్ క్లర్క్ను కానీ సంబంధిత అధికారులను అడిగినట్లయితే ఎవ్వరు కూడా ఈ రికవరీ అనేటువంటిది మెడికల్ రికవరీ అనేటువంటి చెప్తా ఉన్నారు తప్పితే ఇది ఎన్నికైనాయి ఎందుకోసం రికవర్ చేస్తారు అని చెప్పేటువంటి వ్యవస్థ కూడా లేకపోవడం అనేది మరొక ఇబ్బంది. దీనికి సంబంధించి ఏమన్నా ఉన్నట్లయితే కొత్తగూడెంకు పోతే తప్ప మీకు ఎంత రికవర్ అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది, ఎందుకోసం అవుతుంది అనేటువంటిది చెప్పేటువంటి వ్యవస్థ కూడా లేదు. ఇలాంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ఈ తరుణంలో అందుకే మెరుగైనటువంటి వైద్య విధానం వైద్యం రావాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కార్మికుడు ఆబ్సెంటిజం లేకుండా డ్యూటీ పైన శ్రద్ధ పెట్టి యాక్సిడెంట్ జరగకుండా రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి తీసుకొస్తాడు తప్పితే ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ అతను కానీ అనారోగ్యంతో ఉన్న పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి 42 వసంతాల సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానం దిగ్విజయంగా పూర్తి చేసుకుని పదవి విరమణ చేయుచున్న గూడూరు మండలం ఎంపీడీఓ శ్రీ ఆవుల శివనాగ ప్రసాద్ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొని సన్మానించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి రామగుండం పోలీస్ కమిషనర్ అంబేకిషోర్ జూ రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ల ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడారు. ఈ కొత్త రాష్ట్రం మొత్తం 29 స్టేట్స్ లో చూస్తే ఎంత తక్కువ టైంలో ఎంత ముందు వచ్చింది. ఈ అన్ని మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి పని చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్. ఫస్ట్ టైం తెలంగాణలో టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్కి చదవడం జరిగింది. సిమిలర్గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితులకి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్. సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడా కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్గా 11 years నుంచి మనము సిస్టమ్ నడిపిస్తున్నాము.
పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వేరే సివిల్ డిపార్ట్మెంట్కి కూడా మనకు చేసిన సహాయం, అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్లో ప్రజలు చాలా మంచి ఒక భావన ఉంది, మన మీద నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్ టీం పెట్టడం జరిగింది. ఈ డ్రగ్ కంట్రోల్ టీం ద్వారా సొసైటీలో ఎక్కడ కూడా ఈ కన్జంప్షన్, డ్రగ్స్ కన్జంప్షన్, ఎస్పెషలీ గంజాయి కన్జంప్షన్ లేకుండా మనము చాలా లోతుగా వెళ్ళి ఊరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ కూడా మనకు కేసెస్ దొరికినా గట్టిగా కేసు పెట్టి మొత్తం వాళ్ళకి సోర్సెస్ వరకు వెళ్ళి వాళ్ళకి కఠిన చర్య ఇన్ష్యూర్ చేస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మంచి పని చేయాలి. కొత్త రాష్ట్రంకి అభివృద్ధిలో మనము ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అదే నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ నూతన కార్యవర్గాన్ని శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా టి చిరంజీవి, ప్రధాన కార్యదర్శిగా వల్లభనేని ప్రసాద్, ఉపాధ్యక్షులుగా జయప్రకాష్, జాయింట్ సెక్రటరీగా షకీల్ లాంత్, కోశాధికారిగా ఇమ్రాన్తో పాటు మరో 7 కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిరంజీవి, ప్రసాద్లు మాట్లాడారు. Wait. Agenda for annual general body meeting and election for Telangana State Cricket Association of the Deaf. ఈ రోజు 31 మే 2025 9 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీ విజ్ఞాన కేంద్ర హైదరాబాద్లో వెల్కమ్ అండ్ ఇంట్రొడక్షన్, ఇంకా ప్రెసిడెంట్ రిపోర్ట్, జనరల్ సెక్రటరీ రిపోర్ట్, రివ్యూ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ 2014 నుంచి 2024 వరకు 10 years వరకు, ఫైనాన్షియల్ రిపోర్ట్, ఆడిట్ రిపోర్ట్ ఫ్రమ్ 2014 to 2024, అది 10 years. వీళ్ళు ఏషియా డెఫ్ క్రికెట్ నేషనల్ డిస్ట్రిక్ట్ వైజ్ 2014-2051 ఏం చేశాడో అవన్నీ పెడతాయి. ఎలక్షన్ ఆఫీసర్స్ ఎలక్ట్ చేసి డిస్కషన్, అప్రూవల్, న్యూ పాలసీస్ తెచ్చుకొని ఎనీ పర్సన్ ఏమైనా ఉంటే పెట్టి క్రికెట్ అసోసియేషన్ డెవలప్ చేయాలని వీళ్ళది దీని ఉద్దేశం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ద డెఫ్ కేంద్ర సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో ఈరోజు 31 మే 2025లో 9 గంటల నుంచి 5 గంటల వరకు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేశాము. ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇద్దరు మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ వచ్చి ఇక్కడ పాత ఎలక్షన్ డిజాల్వ్ చేసి కొత్తగా ఎలక్ట్ చేసి ఇప్పుడు ఫ్యూచర్లో డెఫోలోనే క్రికెట్ డెవలప్ చేసి ఇనిషియేటివ్ తీసుకోనికి కొత్త బాడీ ఎలక్ట్ చేసేసి ఫ్యూచర్లో ముందుకు సాగుదామని వీళ్ళ తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. వెల్కమ్ టు 10 districts తెలంగాణ అసోసియేషన్ క్రికెట్ అసోసియేషన్ వచ్చేసి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఒక్కొక్క స్టేట్ నుంచి 2 మెంబర్స్ వచ్చి మన క్రికెట్ డెవలప్మెంట్ ఏమేమి ప్రాబ్లం ఉన్నది కనుక్కొని క్వశ్చన్ అని కనుక్కొని ఈ పాలసీ అడాప్ట్ చేసేసి కొత్త బాడీ ఎలక్ట్ చేసేసి ఫ్యూచర్లో 2025 నుంచి ముందుకు తీసుకొని పోయి డెవలప్ చేస్తామని మన ఇంటెన్షన్. ఆల్ ఇండియా స్పోర్ట్స్ క్రికెట్స్ అసోసియేషన్ ఆఫ్ ద డెఫ్ న్యూఢిల్లీ నుంచి అఫిలియేటెడ్ ఉండేసి ఇప్పుడు తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసేసి క్రికెట్ మ్యాచెస్ ఆర్గనైజ్ చేస్తూ ఏషియా పసిఫిక్ నేషనల్స్, డిస్ట్రిక్ట్స్, జోనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్
చేసేసి క్రికెట్ డెవలప్మెంట్ చేసి నార్మల్ క్రికెట్ లాగా ఐపీఎల్ లాగా కండక్ట్ చేయాలని వీళ్ళని ఉద్దేశం. కొత్త ఎలక్షన్ చేసిన తర్వాత మెంబర్స్ని ఎలక్ట్ చేసి వాళ్ళు ఏమేమి ఇది చేయాలా పాలసీస్ అడాప్ట్ చేసి డెవలప్ చేయాలనేసి ఒక పాలసీ అడాప్ట్ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చేసి ముందుకు సాగుదామని అందరితో కోఆర్డినేట్ చేసి అందరు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. కొత్త మెంబర్స్ సెలెక్ట్ చేసేసి క్రికెట్గా స్పోర్ట్స్తో కోటతో ఏమైనా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయాలని ఎంప్లాయ్ చేయాలని ఉద్దేశం. థ్యాంక్ యూ. Your 31st May 2025, Telangana State Cricket Association of the Deaf ఎలక్షన్ థర్డ్ ఇయర్ని కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ 2 yearsని డిజాల్వ్ చేసేసి ఈరోజు కొత్తగా బాడీ ఎలక్ట్ చేసేసి ప్రాబ్లమ్స్ అన్నీ చూసి కొత్తగా ఏం పాలసీ న్యూ పాలసీ అడాప్ట్ చేయాలని ఇనిషియేటివ్ తీసుకొని న్యూ బాడీ ఎలక్ట్ చేసి ఆల్ డిస్ట్రిక్ట్స్ తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇచ్చి వాళ్ళ 9 డిస్ట్రిక్ట్స్ని పిలిపించి మీటింగ్ పెట్టేసి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రకాష్ ఆధ్వర్యంలో వెంకట్ ఆధ్వర్యంలో ఇవన్నీ మీటింగ్ కండక్ట్ చేసి క్రికెట్ డెవలప్మెంట్ ఫర్ డెఫ్ తీసుకొని రావాలని ఈరోజు వాళ్ళ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వై నాగేశ్వరరావు యాదవ్ సహకార మార్కెటింగ్ సొసైటీని అభివృద్ధి చేస్తా, రైతులను రారాజుగా చేస్తా కొత్తగా చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు చెప్పారు. కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్గా వై నాగేశ్వరరావు యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని, రైతులకు న్యాయం చేస్తూ వారిని రారాజులా బతికేలా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి పాల్గొన్నారు. వేదిక పెద్దలు ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. సెలవు చేయండి సార్ కొంచెం. చూసుకుంటుంటాడు, ఒక కుటుంబంలాగానే భావిస్తుంటాడు పార్టీని కూడా. అలాంటి వ్యక్తికి ఇంకా మంచి ఉన్న ఈరోజు మరి ఇక్కడ పెద్దలు గౌరవనీయులు తిక్కారెడ్డి అన్న గారు, మా సోమిశెట్టి వెంకటేశ్వరన్న గారు, నా అధికారికంగా మరి నేను ఛార్జ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి అందరికీ పెద్ద ఎత్తున కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ డిసిఎంఎస్ పదవి నాకు అప్పచెప్పారో ఈ డిసిఎంఎస్ ఆస్తుల్ని కానీ డిసిఎంఎస్ని
అన్ని విధాలా డెవలప్ చేస్తూ రైతులకి న్యాయం జరిగేలాగా మా యువ నాయకుడు ప్రస్తుత మంత్రి గారైన లోకేష్ బాబు గారు 6 తీర్మానాలు పెట్టాడు మన మహానాడులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. దాంట్లో యువశక్తి, మహిళా శక్తి, మెయిన్గా రైతాంగాన్ని బాగుపరచడం. ఆ రైతాంగాన్ని బాగుపరిచే సంస్థల్లో ఇది ఒకటి కాబట్టి ఖచ్చితంగా రైతాంగాన్ని అభివృద్ధి పరచడానికి మరి మేము అన్ని విధాల వాళ్ళకు గిట్టుబాటు ధరలు కల్పించి మంచి మందులు, ఎరువులు మరి గవర్నమెంట్ తరఫున సప్లై ఇచ్చి వాళ్ళకు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి రైతులంటే మరి రాజులు అనేలాగా చేయడానికి మా వంతు సహాయం ఈ ప్రభుత్వంలో చేస్తూ మరి ఇక్కడ 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఇన్ఛార్జీలు, 2 ఎంపీలు, 3 మంత్రులు ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మా కేడీసీసీ చైర్మన్ కూడా కొత్తగా మా విష్ణువర్ధన్ రెడ్డి అన్న కూడా ఎన్నికైనాడు. ఆయన సహకారంతో కూడా ఈ సంస్థని అభివృద్ధి పరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.